ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 4వ అధ్యాయాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం. అందులో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా నువ్వు పెద్దలని ఆశ్రయించాలి అని నేర్పే శిక్షణని మనం వింటున్నాం. తద్విద్ధి అని ఆరంభం చేసి, ఇది నువ్వు తప్పనిసరిగా తెలుసుకుని తీరాలయా, ఎలా నువ్వు పెద్దలను ఆశ్రయించాలి, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అడగకూడదు. సాధారణంగా పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు వినీత వేషుడై వెళ్ళవలెను అనే ఒక నియమం ఉంది. అంటే మనలో ఉండేటటువంటి రాజసాన్ని పక్కన పెట్టుకుని, అంటే అది మన వేషంలో కానీ, మన భాషలో కానీ, మన ప్రవృత్తిలో కానీ అది ప్రకటితం కాకుండా ఉండేటట్లుగా సాత్వికుడిగా వెళ్ళాలి, అలా ఆశ్రయించాలి పెద్దల్ని. కానీ ఇక్కడ నువ్వైతే ప్రస్తుతానికి అట్లాగా లేవు కదా. యుద్ధవేషుడవై ఉన్నావు, యుద్ధరంగంలో ఉన్నావు, కిరీటధారివిగా ఉన్నావు. ఎందుకంటే ఆయనకి కిరీటి అని కూడా ఒక పేరు కదా. చేత నువ్వు ఇట్లాంటి వేషంతో ఉండడానికి వీల్లేదయ్యా. నువ్వు నిజమైనటువంటి జ్ఞానం పొందాలి అనే కోరిక ఉన్నట్టయితే అయితే వినీత వేషుడై ఉండి పెద్దలని ఆశ్రయించేటటువంటి విధానంలో ఆశ్రయించాలి. ప్రణిపతన పరిప్రశ్న సేవాదుల చేత నువ్వు ఆచార్య ఉపసత్తి చేసి తద్వారా నువ్వు పొందాలి. ఇలా చేసినప్పుడేమో వాళ్ళు తత్వద్రష్టలు కనుక తత్వాన్ని గురించినటువంటి విషయాన్ని నీకు ఉపదేశం చేస్తారు. ఎలా అంటే సాధారణంగా ఉపదేశం చేసేటటువంటి ఆచార్యుల గురించి తెలిపేటప్పుడు ఏవో కొన్ని కారణాల చేత వారు చెప్తారు అని అంటారు. సాధారణంగా ఆస్తి కలిగినటువంటి ఒక వ్యక్తి తన తర్వాతి వారికి తన ఆస్తిని అందించేటప్పుడు కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలతో వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అందులో మొట్టమొదటిది ఏంటి, ఆస్తి తన వారసత్వంగా వచ్చింది కనుక అయినట్టయితే, తన తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి అయితే ఇది నాకు ఒక వారసత్వ క్రమంలో సంక్రమించింది కనుక దీన్ని నేను నా ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకోవడానికి వీల్లేదు. దీన్ని నేను ఆ తర్వాత వాళ్ళకి అందించడానికి ఒక మధ్యవర్తిని మాత్రమే. తాను ఉన్నంత వరకు తను దాని మీద వచ్చేటటువంటి ఆ లాభాన్ని తను పొందొచ్చు. కానీ దాని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఖర్చు పెట్టేయడం, దాన్ని పాడు చేసేయడం ఇలాంటివి చేయడానికి వీల్లేదు. దాన్ని మళ్ళీ ఎంత వస్తుందో అంతవరకు జాగ్రత్తగా తన తర్వాత తన పిల్లలకి దాన్ని అందించి తీరాలి. ఇది పరంపరగా వచ్చినటువంటి ఆస్తి అయితే. తను స్వయంగా ఆర్జించుకున్నదైతే దానికి ఏం ప్రశ్నలే లేవు, తను ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఆస్తి విషయంలో మనం చెప్తున్నాం. జ్ఞానం అనేటువంటి ఆస్తి మన స్వార్జితం అయితే కాదు. ఇది కృష్ణుడికి కూడా స్వార్జితం కాదు, మిగతా వాళ్ళకి అది స్వార్జితం కాదు. ఎందుకంటే ఇది ఒక పరంపరలో వస్తూ ఉండేటటువంటి ధార, జ్ఞానధార. శ్రీకృష్ణుడు కూడా తాను వేదైక వేద్యుణ్ణి అని చెప్పుకున్నప్పుడు ఆ వేదాల్లోనే ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచ చక్షిరే, మా పెద్దల నుంచి మేము ఇలా విన్నాము అని చెప్తాయి మనకి వేదాలు కూడా. అంటే అక్కడ చెప్పేటటువంటి ఋషుల యొక్క వాక్కులు కూడా మేము ఇట్లా కనిపెట్టాం, మేము ఇట్లా తయారు చేశాం అని ఎవ్వరూ చెప్పరు. మా పూర్వుల నుంచి మేము ఇట్లా తెలుసుకున్నాం, అదే మేము మీకు తెలియచేస్తున్నాము అని వేదాలే చెప్తున్నాయి.
ఆ వేదాల యొక్క తత్వాన్ని గ్రహించినటువంటి వాడు కృష్ణుడు. ఆయన చేసే ఉపదేశం కనుక ఇది నా సొంత విజ్ఞానము అని నిర్ణయం చేయడానికి ఆయనకు కూడా లేదన్నమాట. అంచేత పరంపరాగతమైన ఆస్తిని స్వేచ్ఛగా వినియోగించడం ఎట్లాగైతే కుదరదో అట్లాగే పరంపరాగతమైనటువంటి జ్ఞానాన్ని కూడా తన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడానికి వీల్లేదు. ఆ నియమానికి తగ్గట్టుగానే దాని తర్వాత వాళ్ళకి అందించవలే. అంచేత గురువులైనటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు ఆచార్యులు తాము అందించేటటువంటిది విద్య తమ తర్వాత వాళ్ళకి సరి అయినటువంటి యోగ్యమైన స్థితిని కలిగించాలి అని అనుకుంటారు. శిష్యుడు కూడా అట్లానే తాను గుర్తించాలి. ఉత్తముడైన ఆచార్యుడి ద్వారా లభిస్తేనే అది నాకు సత్పాత్రతని కలిగిస్తుంది, యోగ్యమైన శిష్యుడు అనేట్టుగా తను తెలియజేస్తుంది. ఆచార్యార్థైవ విదిత విద్య సాధిష్టం ప్రాపత్. ఇది వైదికమైనటువంటి ఒక నియమం. అంటే ఉత్తముడైన ఆచార్యుడు ఉత్తముడైనటువంటి శిష్యుణ్ణి గుర్తించి వాడికి కనుక అందించినట్లయితే అప్పుడు ఆ విద్య యోగ్యమైనటువంటి పాత్రతని పొందుతుంది. ఇప్పుడు మనం నీళ్ళు ఒక దాంట్లో పోసామనుకోండి, ఒక గ్లాసులో పోసాము, గ్లాసు కింద కన్నా ఉందనుకోండి, అందులో నీరు నిలవదు, అది వ్యర్థమైపోతుంది. నువ్వు పోసినటువంటి నీరు దాంట్లో నిలకడగా ఉండాలి అని కదా అనుకుంటాం. అనుకున్నప్పుడు ఆ ఉండేటువంటి పాత్ర అది యోగ్యమైన పాత్ర కావాలి, చిల్లు లేని పాత్ర కావాలి, జారిపోని పాత్ర కావాలి, స్థిరంగా ఉండగలిగేటువంటి పాత్ర కావాలి, అది మంచి అధిష్టానం కావాలి. అప్పుడే అందులో పోసినటువంటిది సవ్యంగా నిలబడుతుంది. ఇది మనకు తెలుసు. జ్ఞానమైన జలం కూడా అంతే. దీన్ని కూడా ఒక వ్యక్తికి ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తిలో ఇది నిలకడగా ఉంటుందా ఉండదా, యోగ్యముగా ఉంటుందా ఉండదా, ఇది మొట్టమొదట ఆచార్యుడు గమనిస్తాడు. పోసేటటువంటి వ్యక్తి యోగ్యుడైన వాడై ఉండాలి. గ్రహించే వ్యక్తి యోగ్యుడై ఉంటే అప్పుడు ఆ విద్య 10 కాలాల పాటు సత్ప్రయోజనదాయి అవుతుంది. ఇది నియమం. అంచేత ఆచార్యుడు తన దాకా పరంపరగా వచ్చినటువంటి ఆ విజ్ఞానాన్ని తర్వాత వాళ్ళకి అందించడం అనేటటువంటిది ఒక విధికి కట్టుబడి తానిస్తాడు. ఏమిటి విధి? నీకు నీ పెద్దల ద్వారా వచ్చింది, నీ తర్వాత తరానికి నీవు ఇవ్వవలెను. ఇది విధి. అంటే విధి ప్రేరితుడై ఇచ్చేటటువంటిది ఒక క్రమము. రెండవది, ఒక శిష్యుడుగా ఉండేటువంటి ఒక వ్యక్తి పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది తెలుసుకోవాలని కోరికగా ఉంది, నాకు దీన్ని చెప్పండి, ఇది నాకు కావాలి అని ప్రార్థన చేస్తే శిష్యుని యొక్క ప్రార్థన పరవశుడై ఉపదేశం చేసే క్రమం ఒకటి ఉంటుంది. మనం గతంలో ఇలాంటి సన్నివేశాలు కొన్ని చెప్పుకున్నాం. మనం ఏదో ఇంద్రాదులు ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, వారు దాన్ని ఉపదేశం చేయడం, కృష్ణుడు సాందీపం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, దానికి ఆయన కరిగి వాళ్ళకి ఉపదేశాన్ని చేయడం. ఇట్లాగా శిష్య ప్రార్థన పరవశత్వం అనేటటువంటిది ఒక యోగ్యత అయితే దానికి కట్టుబడి వాళ్ళు ఇస్తారు అన్నమాట. ఇది రెండవ కారణం. మూడవది, వీడు 10 సార్లు పదే పదే అడిగితే అడిగించుకుని బతిమాలించుకుని అప్పుడు ఉపదేశం చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. రామానుజాచార్యులు వారు వారి జీవితంలో గోష్ఠీ పూర్ణుల దగ్గరికి 1కి 18 సార్లు వెడితే వీరి యొక్క మళ్ళీ ఆ రావటం అనేటటువంటిది చూసి ఇంకా గురువుగారికి విసుగొచ్చి, అబ్బా వీడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తున్నాడు ఈయన, ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చేస్తున్నాడు ఈయన, ఎలా రమ్మంటే అదే క్రమంలో వచ్చేస్తున్నాడు ఈయన, సరే ఇప్పటికి 17 సార్లు చూశాం కనుక ఇంకా చాలే, సరే ఇద్దాం అని అనుకుని అలాగా నిర్బంధం చేత ఇచ్చేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కానీ కొందరు మహానుభావులైనటువంటి వ్యక్తులు ఎదటి వ్యక్తి యొక్క దైన్యతని చూసి, వాడిలో కలిగేటటువంటి దుఃఖాన్ని చూసి
ఇది లభించకపోవడం చేత వాళ్ళల్లో ఉండేటువంటి బాధని చూసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అంటే పైసలు ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చాయా, మాకు ఈ డొనేషన్ కావాలండి, మేము ఈ పని చేస్తున్నామండి, ఇంత గొప్ప కార్యం అండి, ఇంత ఖర్చు ఉందండి, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరండి, మీరే మహానుభావులండి, మీరు చెయ్యాలండి, ఏదో వీళ్ళు చేసినటువంటి ప్రార్థనకి వాడికి మనసు కరిగి సర్లే పోన్లే పాపం అడుగుతున్నారు కదా ఇద్దాం అని ఇస్తుంటాడు అనుకోండి. ఇది రెండవ కారణం. ఆస్తి ఉండేవాడు వారసత్వంలో వస్తుంది కనుక వాళ్ళకి ఇవ్వాలి అని ఇచ్చేవాళ్ళు కొందరు, అడుగుతున్నారు కనుక ఇచ్చేవాళ్ళు కొందరు. కొంతమంది అడగడం వాడికి చేత కాదు, కానీ వీడికి అవసరాన్ని గమనించడం వచ్చును కనుక ఎదటవాడి యొక్క అవసరాన్ని గమనించి వీడికి ఇవ్వడం ద్వారా వాడికి అది క్షేమం కలిగిస్తుంది. సరే ఇద్దాం. చూడండి, ఇప్పుడు మన వికాస్ తరంగిణి వాళ్ళు మహిళా ఆరోగ్య వికాస్ అని పేరు పెట్టి దాంట్లో వాళ్ళు అడక్కపోయినప్పటికీ కూడా మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవగాహన కలిగించి, అయ్యా మీకు సర్విక్స్ క్యాన్సర్ రాకుండా ఇగో ఇలా చేయించుకోండి, ఇలా చేసుకోండి, ఇలా జాగ్రత్తలు తీసుకోండి, ఇలా పరీక్షలు చేసుకోండి అని పరీక్షలు చేసి వాళ్ళకి ఏదో కొన్ని మందులు ఇచ్చి వాళ్ళకి అడగాలని తెలియదు, కష్టం ఉంది, అది నిజమైన సమస్యే, కానీ సమస్య అని వాళ్ళు అనుకోరు, సమస్యకి పరిష్కారం చేసుకోవాలనేటటువంటి శ్రద్ధ కూడా వాళ్ళకు ఉండకపోయినప్పటికీ కూడా యువతల వ్యక్తికి అది నిజమైన సమస్య, అది పరిష్కరించాల్సినటువంటిది, వాళ్ళకి అడగడం రాదు, అయినప్పటికీ మనం చేయాలి. ఈ భావంతో ఎట్లాగైతే మన వాళ్ళు చేస్తున్నారో అట్లాగా ధనం ఉన్నటువంటి వ్యక్తి అవతల వ్యక్తి యొక్క కష్ట దశని చూసి, ఇప్పుడు చూడండి కొన్ని కంట్రీస్ ధనం ఉన్నటువంటి దేశాలు ధనం లేనటువంటి కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లాంటి వాటిని చూసి వాళ్ళ యొక్క దీన దశని చూసి వాళ్ళు అడగకపోయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ధనాన్ని ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పించి ఏదో రకంగా వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొని రావాలి అని కృషి చేస్తున్నట్లుగా ఎదటవాడి యొక్క దైన్యమే కారణంగా ఉపదేశం చేసేవాళ్ళు మూడవ రకం గురువు గారు. మొదటి రకం గురువు విధి ప్రేరితుడై, మా దాకా వచ్చింది మా దగ్గర ఆగిపోకూడదు, మేము తర్వాత వాళ్ళకి ఇచ్చి తీరాలి అని విధి ప్రేరితుడై ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. ఎదటవాడి ప్రార్థనా పరవశులై ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. ఎదటవాడి యొక్క దైన్యాన్ని చూసి, దీనదశని చూసి వాడి హృదయంలో జాలి కలిగి దయా పరవశులై ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. ఇది 3 రకాలండి. ఇది కాకుండా 4వ రకం కొందరు ఉంటారు. వాళ్ళు కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని అంటారు. అంటే అవతల వాడికి దీనత అనేది లేదు, అడగాలి అని తెలియదు, వాడిచ్చి ప్రార్థన చేయలేదు, కానీ తను ఇవ్వకుండా ఉండలేక ఇచ్చేటటువంటి స్థితి ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు పశువులకి ఉండేటటువంటి క్షీరాన్ని అవి సమయం అయినప్పుడు ఇవ్వకపోతే ఉండలేవు, అవి అది తీసుకునేవాళ్ళు లేకపోతే బాధపడతాయి. అట్లాగా తన దగ్గర ఉన్నటువంటి ఆ సంపదని ఇవ్వకపోతే తనే సహించలేక నమ్మాళ్వారు ఒకచోట చెప్తారు, నేను చెబితే మీకు అందరికీ కోపాలు వస్తాయా, సొన్నాల్ విరోధ మీదు ఆగిలం సొల్లువన్ కేణ్మినో, మీకు కష్టం ఉందని మీకు తెలియదు, అడగాలని మీకు తెలియదు, మీరు ఎవరిని అడగను కూడా లేదు, కానీ నేను చెప్పకుండా ఉండలేను, అడిగితే కానీ చెప్పకూడదు నిజానికి, నా అపృష్ట కసిచిత్ బ్రూయాత్, అయినప్పటికీ కూడా ఆ నియమం లేకుండా నాకు తెలిసిన దాన్ని మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నా, నేను చెప్పాలి అని అనుకుంటున్నా, చెబితే మీకు కోపాలు వస్తాయి, చెబితే మీకు అసహ్యం వేస్తుంది, చెబితే మీరు పారిపోవాలని అనిపిస్తుంది, నా మీదేమో రకరకాలుగా వైరుధ్యం పెంచుకుంటారు, అయినప్పటికీ కూడా నేను చెప్పకుండా ఉండలేను, మీరు విని తీరాల్సిందే, ఆగిలం సొల్లువన్ నింగళ్ కేణ్మిన్, నేను చెప్పే తీరుతా, మీరు వినే తీరాలి అని చెప్పకుండా ఉండలేక లోపల దాచుకోలేక ఇచ్చేటటువంటి మనస్తత్వం. ఇది మన ఆళ్వారి దగ్గర చూస్తున్నామా, నమ్మాళ్వారి దగ్గర. అట్లాగా కొందరు మహానుభావులు కృపామాత్ర ప్రసన్నులై వారికి
తమ హృదయంలో ఉండేటటువంటి ఆ కృపచేత ఇవ్వకుండా ఉండలేక లోకానికి వితరణ చేసి లోకం తరించాలనుకునేటటువంటి మనస్తత్వం మన భగవద్ రామానుజాచార్య స్వామి వారికి ఉన్నట్లుగా వారు గురుగారి దగ్గరికి వెళ్ళారు. 18 సార్లు అడిగారు. అడిగితే ఏం చేస్తాం, అడుగుతున్నాడు కదా, ఊరికి వచ్చి సతాయిస్తున్నాడు కదా, ఇంకెంతకాలం పరీక్షిస్తానులే, సరే ఇచ్చేద్దాం అనుకుంటూ ఆయన ఇచ్చారు. కానీ అది అందిన వెంటనే రామానుజాచార్యుల వారు ఎంతమంది జిజ్ఞాసులు ఉన్నారో మొత్తం అందరినీ అక్కడ సమావేశపరిచి అందరికీ కూడా ఆ తత్వార్థాన్ని వివరించి వారంతా తరించేట్టు చేయాలి. ఇది కృపామాత్ర ప్రసన్నత. రామానుజాచార్యులను కృపామాత్ర ప్రసన్న ఆచార్యులు అంటాం. వారు అలా ఇచ్చేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు సదాచార్యులు. వారిచ్చేవారైనా బాగుపడగోరేటటువంటి సత్శిష్యులం మనం కావాలి అంటే మన పద్ధతి ప్రకారం మనం ఉండాలి, మన నియమం ప్రకారం మనం ఉండాలి. ఆయన అర్జున తద్విధి. ఇప్పుడు నువ్వు నా దగ్గర అడిగినట్టుగా, నా దగ్గర నువ్వు నిలబడ్డట్టుగా, నా దగ్గర ఉండేటువంటి వేషంతో నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదా? తద్విధి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం. అప్పుడే వాళ్ళు నీకు ఉపదేశం చేస్తారు. నువ్వు తరించడానికి యోగ్యమైనటువంటిది వాళ్ళు నీకు అనుగ్రహిస్తారు. జ్ఞానినః తత్వదర్శినః. తత్వదర్శనం చేసిన మహనీయులైతే కావాలి. ఇప్పుడు వాళ్ళు నీకు ఇవ్వాలి అంటే ముందర వాళ్ళ దగ్గర ఆ ట్యాంకులో ఉండాలి కదా. నువ్వు కింద నల్లా తిప్పుతాను అనంటే, నువ్వు ట్యాప్ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లోంచి నీళ్లు రావాలి అనంటే ముందర పైన ట్యాంకులో నీళ్లు ఉంటే కదా కింద ట్యాప్లోంచి వచ్చేది. ఎవరినైతే నువ్వు ఆశ్రయించి పొందాలి అని అనుకున్నావో వారు తత్వద్రష్టలు అయి ఉండాలి. నేను తత్వాన్ని నేను ఇవ్వలేను, నేను ఇవ్వకూడదు నిజానికి. ఎందుకంటే మనకి తత్వం కాదు చెప్పాల్సింది, తత్వాన్ని గురించి. తత్వం చూచిన వ్యక్తి ఎవడో వాడు చెప్పాలి తత్వాన్ని గురించి. తత్వద్రష్టలు చెప్పాలి. అందుకోసమనే నువ్వు చెప్పావు కదయ్యా ఇదివరకు భగవద్గీతని అర్జునుడికి, నువ్వే చెప్పచ్చు కదా ఇప్పుడు ఈ పాండవులకు కూడా కావలసిన తత్వం ఏదో. కృష్ణ, నాకెందుకయ్యా అప్పుడు వరాలు ఇస్తానంటావు, నాకెందుకయ్యా ఇప్పుడు నువ్వు ఈ దేహంలో ఒక తెలివినిచ్చి శక్తినిచ్చి బాధ లేకుండా వరంచి ఈ అంపశయ్య మీద పడుండేటటువంటి నన్ను ప్రేరేపించి ఎందుకు చెప్పమంటావయ్యా? ఇప్పుడు నువ్వే చెప్పచ్చు కదయా. నాకు వరాలిచ్చి నా చేత చెప్పించడం కంటే నువ్వే చెప్పచ్చు కదయ్యా బాబు అన్నాడండి భీష్మాచార్యుడు. అంటే నవ్వాడు పాపం కృష్ణుడు. నిజమేనయ్యా, నేను తత్వాన్ని ఏం చేస్తాను? తత్వాన్ని గురించి చెబితే అది వినేవాడికి భయం వేస్తుందా? ఇప్పుడు నువ్వు బెల్లం ఉందనుకో, నువ్వు బెల్లం దగ్గర వెళ్ళగానే నేను తీపిని, నేను తీయగా ఉంటా, నేనెంతో రుచిగా ఉంటా అని బెల్లం అందనుకో, నువ్వు ఆ బెల్లాన్ని తినగలుగుతావా? గౌక్కుని పారేసి భయపడి పారిపోతావు. బెల్లం చెప్పకూడదు తన లక్షణాల గురించి. ఆ బెల్లాన్ని రుచి చూచిన వ్యక్తి ఎవడో వాడు చెప్పాలి. తత్వం ఎప్పుడు కూడా తత్వాన్ని గురించి చెప్పుకోకూడదయా. చెప్పుకుంటే అది రుచించదయా, అది మిగతా వాడికి వెకటుగా ఉంటుందయా. నేను ఇంత గొప్పవాణ్ణి, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా విద్యస్వ విగత జ్వర చెప్పా. ఏం చేస్తా? 3వ అధ్యాయంలో చెప్పా, 2వ అధ్యాయంలో చెప్పా, ఇప్పుడు ఈ అధ్యాయంలో కూడా చెప్పాను గతంలో 30వ శ్లోకంలో. కానీ ఏం లాభం? నేను చెప్పింది నిజానికి మనస్సుకి పట్టదు. తత్వం చెప్పకూడదు ఎప్పుడు కూడా తత్వాన్ని గురించి. తత్వదర్శి ఎవడుంటాడు? జ్ఞానినః తత్వదర్శినః. తత్వద్రష్టలు ఎవరుంటారో వాళ్ళు చెప్పాలి తత్వాన్ని గురించి. నువ్వు తత్వద్రష్టవయ్యా భీష్మాచార్య, అందుకు నిన్ను చెప్పమంటున్నాను నేను అన్నాడు ఆయన. రామానుజాచార్యుల వారు గోష్ఠీ పూర్ణుల దగ్గరికి వెళ్ళారంటే వారు చెప్పే తత్వార్థం వారికి తెలియక కాదు, కానీ అది ఒక సదాచార్యుడి నుంచి లభిస్తే తరింపచేస్తుంది.
ఆ నియమాన్ని సార్థకం చేయ కనుక వారు వెళ్ళారు. నేను తత్వాన్ని నేను అంతా చెప్పగలను, కానీ నేను చెప్పింది లోపలికి మనిషికి సక్రమంగా ఎక్కదయ్యా. మా వాడికి చెప్పాను, అర్జునుడికి అంతా చెప్పా, కానీ చెప్పిన తర్వాత అది కాస్త వికటించింది. అది ఏమైంది, మొట్టమొదట నేను నీకు శిష్యుణ్ణి, నన్ను నువ్వు తరింపచేయి అని అడిగాడు. మొట్టమొదటి యుద్ధానికి పూర్వం భగవద్గీతోపదేశం నేను అట్లా ప్రారంభం చేశాను. కానీ యుద్ధం పూర్తయిపోయిన తర్వాత మనవాడికి రథంలో కూర్చుని నేను రథికుణ్ణి, నువ్వు సారథివి, దిగి తలుపు తీయాలని తెలియదా, వచ్చి తలుపు తీయబోయా అని అడిగాడు. ఇంత విని ఇంత చూసినటువంటి ఆ మహనీయుడు అంటే ఎంతవరకు తాను చెప్పింది పని చేస్తుంది అనేది మనకి కొంచెం తెలియచేయడం కోసం పాపం ఆయన పడే పాటలు. మనకి ఒక పై జ్ఞానాన్ని కలిగించడం వరకు ఆయన చెప్పింది సక్రమంగా పనిచేస్తుంది. కానీ తత్వదర్శిన జ్ఞానిన ఉపదేక్ష్యంతి, దాన్ని తత్వద్రష్టలైనటువంటి మహనీయులు ఉపదేశం చేస్తేనే అది సవ్యంగా పనిచేస్తుంది. నువ్వు తత్వద్రష్టవి భీష్మ పితామహ, అందుకే నువ్వు చెప్పు ఇప్పుడు వీళ్ళకి ఏమిటో, అది వీళ్ళ మనసుకి బాగా పడుతుంది, ప్రయోజనాన్ని కూడా ఇస్తుంది. నేను సముద్రాన్ని, సముద్రం ఎప్పుడు కూడా తనలో నీళ్లు ఉన్నాయి కదా అని ఎదటివాడికి ఇచ్చే ప్రయత్నం చేస్తే, మనిషికి ఇచ్చే ప్రయత్నం చేస్తే అది మనిషికి ప్రాణాన్ని తీస్తుంది. సముద్రంలో ఉండేటటువంటి ఆ నీటిని అది మేఘంగా పైకి మలచి జనానికి పంపిస్తే అందులో ఉండేటటువంటి ఆ క్షారాన్ని తీసేసి అది త్రాగటానికి యోగ్యమైనటువంటి స్వాదు జలం క్రింద మార్చి అప్పుడు అది వర్షిస్తే అది మనకి తాగడానికి, అది నూతుల ద్వారానో చెరువుల ద్వారానో నదుల ద్వారానో నేలలోంచి వచ్చే ఊట లాంటి వాటి ద్వారానో అది వీడికి త్రాగడానికి యోగ్యమై తగినటువంటి జీవన ఆధారం అవుతుందే తప్ప నీరు సముద్రం నుంచి నేరుగా వస్తే ప్రాణాలు తీస్తుంది. అందుచేత నేను సముద్రాన్ని, నువ్వు మేఘానివి. నువ్వు నీటిలో ఉండేటటువంటి దోషాలను తొలగించి అందంగా రుచిగా ఇవ్వగలిగిన వ్యక్తివి కనుక నువ్వు చెప్పు. ఈ మాట చెప్పిన తర్వాతనే భీష్ముడు తృప్తి చెంది పాండవులకి వాళ్ళ జ్ఞానాన్ని ఉపదేశించే తత్వద్రష్ట కనుక. చేత కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితోటి, తత్వదర్శిన జ్ఞానిన ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. వాళ్ళు నీకు తత్వాన్ని ఉపదేశం చేస్తారయ్యా. అంచేత అర్జున, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఈ తెలిసినటువంటి విషయాన్నంతటినీ కూడా నువ్వు నిరూపణ చేసుకోవడం కోసం, నిర్ధారణ చేసుకోవడం కోసం చక్కగా తత్వద్రష్టలైనటువంటి మహానుభావుల్ని ఆశ్రయించు. ఆ రకంగా తెలుసుకో. అప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా నిన్ను బాగు చేసేది అవుతుంది. నువ్వు ఏం చేయి, నీ విధి విహితమైనటువంటి నీకు యోగ్యమైనటువంటి పనులు నువ్వు చేసేటువంటి అవి లౌకిక కార్యాల, సామాజిక కార్యాల, అవి ఏవైనప్పటికీ కూడా యజ్ఞములవుతాయి. వాటి వల్ల నువ్వు తరిస్తావు. నీ చుట్టూ ఉండేటటువంటి ఈ ప్రపంచమంతా కూడా తరిస్తుంది సుమా. తద్విధి అంటూ ఉపదేశం చేస్తూ అర్జునుడిని ముందుకు తీసుకువెడతాడు. జై శ్రీమన్నారాయణ.